ఫీవర్లో కూడా చేతికి క్యాన్లో పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. నేను చాలా ట్రై చేశాను. మేము ఎంత కష్టపడ్డాము, జయ మేడం అన్నీ చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు వేస్తూ ఉన్నాము. డైరెక్ట్గా శారీస్ మీద వేసేయొచ్చా లేదంటే ముందు టెస్ట్ చేయాలని. స్కాల్ప్ బోర్డర్ అని చెప్పేసి ఇన్స్టాలో మనకి బాగా ట్రెండ్ వచ్చింది. ఓన్లీ హాఫ్ సర్కిల్సే, వాటిని మించిపోయాయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ డిజైనర్ బాగి బ్లాగ్స్లో నిన్న మధ్యాహ్నం అనగా ఆఫర్ అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. బట్ నాకైతే నిన్నైతే అవ్వలేదు. నేను చాలా ట్రై చేశాను. ఏ రోజైతే అప్లోడ్ చేశానో ఆల్రెడీ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మీ అందరి కామెంట్స్ అయితే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించాయి. అందులో మేము ఎంత కష్టపడ్డాము ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే షూట్ చేయబోతున్నాను అని చెప్పట్లేదు. మొన్న నైట్ నుంచి కూడా మేము టోటల్ దీనికోసమే అయితే కూర్చొని ఉన్నాము, జయ మేడం అండ్ నేను. అండ్ నేనైతే ఇంకా మొన్న నైట్ అంతా కూడా నాకు కరెంట్ పోయింది. ఆల్రెడీ వీడియో బ్లాగ్ కూడా షూట్ చేశాను కదా, చిన్న క్లిప్. కరెంట్ పోయేసరికి మొన్న నైట్ అంతా నేనైతే ఏం చేయలేకపోయాను. అండ్ నిన్న మార్నింగ్ 7కో 7:30కో స్టార్ట్ చేశాను ఫ్రేమ్ పెట్టి ఒక మిషన్ మీద. అన్ని ఓన్లీ కట్ వర్క్స్. ఒకవైపు అయితే జయ మేడం అన్నీ చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు వేస్తూ ఉన్నాము. ఒకవైపు మేడం చేయడం వేయడం. మేడం ఆల్రెడీ ఇంతకుముందు 4 కట్ వర్క్స్ 1 month బ్యాకే పంపించారు. అప్పుడే ట్రైల్ అయితే వేసాము, కానీ అప్పుడు అంత నీట్గా వేయలేదు. ఏదో హడావిడిగా వేసామంటే వేసాము. మీకు చూపించాలి అంటే ఆ మాత్రం నీట్గా ఒక చోట వేస్తే మీకు చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి నిన్న మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా ఆఫర్ ఇచ్చే డిజైన్స్. వీటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా కూడా చెప్తాను ఒకసారి. అండ్ దీంట్లో ఒక విషయం అయితే నేను ముందుగా మీకైతే చెప్పాలి అనుకుంటున్నానండి. మనకి వచ్చే ప్రతి డిజైన్ కూడా చాలామంది అడుగుతున్నారు, డైరెక్ట్గా శారీస్ మీద వేసేయొచ్చా లేదంటే ముందు టెస్ట్ చేయాలని. అలా ఏం పని లేదండి. చాలా వరకు మన దగ్గర వచ్చే కస్టమైజ్డ్ డిజైన్స్ వరకు ప్రతిదీ కూడా చెక్ చేసిన తర్వాతే బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. కస్టమైజ్డ్ డిజైన్స్ అంటే ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. అండ్ మీకు ఇంకోటి చెప్పా కదా, నిన్న చూపించిన వాటన్నిటిలో సన్ఫ్లవర్ చూపించలేదు. ఇదే నేను వేయబోయే సన్ఫ్లవర్. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత చాలా బాగా వచ్చింది. సో మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి మీకు మంచి బెస్ట్ రిజల్ట్ కూడా నేనైతే ఇవ్వబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అది కూడా డిజైనర్ బాగి బ్లాగ్స్లోనే వచ్చిందండి. అండ్ ఇక్కడైతే ఇంకా ఇది ఒక్క కట్ వర్క్ వేస్తే అయిపోయిద్ది అనుకున్నాం అనమాట. అప్పటికే మార్నింగ్ 7:30 మొదలు పెడితే ఓన్లీ ఈ కట్ వర్క్స్ వరకే. అక్కడికి 3D ఫ్లవర్ అంతకుముందు వేసిందే నేను చూపించున్నాను వీడియోలో. సో ఓన్లీ ఒక 8 కట్ వర్క్స్ అంతే. 8 కట్ వర్క్స్ వేసేసరికి నాకు ఆఫ్టర్నూన్ 12:30 అయితే అయింది. ఓన్లీ కట్ వర్క్స్ వేయటం వరకే, ఇంకా కట్ చేయలేదు. అండ్ కట్ చేయడం ఏంటి అని అంటే మనం కిందకి పెట్టుకొని కట్ చేస్తే చాలా నీట్గా అయితే వచ్చిద్ది అనమాట. నేనేం చేశాను అని అంటే ఆ ఫ్రేమ్ని అంతే పెట్టేసి తీస్తే ఇంకొకళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రేమ్తో సహా అయితే కింద పెట్టేసేసాను. అండ్ చాలా వరకు కూడా ప్రతి డిజైన్ కూడా అసలు ఎంత క్లాస్గా వచ్చింది అంటే, స్కాల్ప్ బోర్డర్ అని చెప్పేసి ఇన్స్టాలో మనకి బాగా ట్రెండ్ వచ్చింది. ఓన్లీ హాఫ్ సర్కిల్సే, వాటిని మించిపోయాయండి. వీటిల్లో కొన్ని డిజైన్స్ నా శారీస్ కోసం అని నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. అండ్ అంతలోపు ఇంక ఉదయం నుంచి అసలు తినకుండా కూర్చున్నాం జయ మేడము నేను ఇద్దరం కూడా. అండ్ ఇప్పుడు 12:30కి ఏమో వెళ్ళేసి కొంచెం ఫుడ్ తినేసి వచ్చేసేసి ఈ జానపళ్ళు తీసుకొని వచ్చిందనమాట మా ఇంటి ఎదురు అమ్మాయి. కొంచెమే అనుకోకండి, ఆ కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది అట్లాంటివి తింటుంటే. అంటే ఈ రియల్గా చెట్టు నుంచి కోసుకొచ్చినాయి అనమాట. ఇంకా కాలేస్తే పని అయిపోయింది కదా, అప్పటికే 12:30 అయితే దాటిపోయింది అని చెప్పేసి కాల్చడం అయితే స్టార్ట్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నది వచ్చేసి నేను ఫ్రేమ్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూపించాలి అనుకున్నాను కాబట్టి ఈ వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏంటి అని అంటే మొత్తం అన్నీ చేసిన తర్వాత చేసింది ఒక 2 seconds క్లిప్, 5 seconds క్లిప్, మొత్తం మీద 7 to 8 minutes వీడియో వస్తాయి. కానీ మీకు ఒక 7 to 8 minutes వీడియో రావడానికి మాకు 7 to 8 hours వర్క్ చేసే వాళ్ళకి ఉంటే జయ మేడంకి ఇవి అన్నీ చేయటానికి ఎన్ని రోజుల కష్టం జయ మేడం ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇందులో అన్నీ కూడా అప్పటికప్పుడు నిన్నటికి నిన్న తయారు చేసిన డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక స్పెషల్ ఆఫర్తో అయితే ఇవ్వాలనుకుంటున్నారు. ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. నేను ఈ విషయంలో కూడా జయ మేడంని అడిగాను, అక్క ఎందుకు మీకు ఆఫర్ ఇవ్వడం అంటే అంత ఇష్టం అని చెప్పేసి అడిగాను అనమాట. అంటే నాకు చాలాసార్లు అనిపించింది జయ మేడం ఇవ్వడంలో ఉండే ఆనందము నాకు తెలుస్తుంది కదా. అక్క ఏమో ఇప్పుడు అన్సీజన్ కదా, అందరికీ హెల్ప్ అవుతుంది, ఇలా కొంతమందికి సేవరింగ్ మిషన్స్ పంపిద్దాము, ఇంకా నెక్స్ట్ ఆఫర్కి ఇప్పుడు ఏం పంపిద్దాము అనేది కూడా జయ మేడం ఇప్పుడే ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఆఫర్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వకపోయినా
ఈసారి నెక్స్ట్ మనందరికీ పనికొచ్చే విధంగా ఏం ప్లాన్ చేస్తున్నారో అవన్నీ మేడం థాట్స్ అయితే వింటుంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది, అసలు చాలా సంతోషం అనిపించిందండి నిజంగా. అంటే మనకి హెల్ప్ చేయాలి అని మేడం అనుకోవడం, ప్రతిదీ కస్టమైజ్ చేయడం, మనకి వర్క్ వేసే వాళ్ళకే ఇంత టైం పట్టింది అని అంటే ఇంకా ప్రతి డిజైన్ మేడం చేస్తూ అది బాగుందా లేదా, మనకి యూజ్ అవుతుందా లేదా, ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఇన్ని రకాలుగా మేడం ఆలోచిస్తూ. అండ్ నాకు నిజంగా అండి ఊరు వెళ్ళక ముందే కొన్ని డిజైన్స్ చేసి పంపించారు అని చెప్పాను కదా. ఆ రోజైతే జయ మేడంకి ఫుల్ ఫీవర్లో కూడా చేతికి క్యాన్లా పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. ఆ రోజైతే అసలు చాలా బాధ అనిపించేసింది అనమాట. ఇంత బాగాలేకపోయినా అలా చేస్తున్నారు అని చెప్పేసి, అసలు నిజంగా అలా చేస్తున్నారు అంటే గ్రేట్. నేను నిజంగా అయితే నాకు హెల్త్ బాగాలేదంటే ఎవరు ఎన్నైనా అనుకోండి, ఏదైనా అనుకోండి అని నేను ఫస్ట్ అయితే వెళ్ళి రెస్ట్ చేసుకుంటాను, నేను ఇట్లా ఉంటాను. కానీ మేడం మాత్రము లేదు, నేను ఊరు వెళ్ళే లోపలే మీకు ఏదో ఒకటి హెల్ప్ చేసిచ్చి వెళ్ళాలి, మీరు ఈ 10 days కూడా ఏదో ఒకటి ఉపయోగపరచుకోవాలి, ఒక్కరోజు కూడా మీరు వేస్ట్ చేయకూడదు అనుకున్నారనమాట జయ మేడం. బట్ ఏంటి అంటే అక్కడ వర్క్స్ అనేది అండ్ మేడంకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను కొన్ని వేయలేకపోయాను, ఇంకొన్ని డిజైన్స్ సెలెక్టెడ్ అవ్వకపోవడం వల్ల, చాలా రీజన్స్ వల్ల మేడం వెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూసారా మొత్తం కింద పడేశానండి. ఆఫర్ వీడియో అన్నీ అప్లోడ్ చేసి కిందకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి మిషన్ల పరిస్థితి ఇట్లా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది ఇట్లా ఉంది. నార్మల్గా నేను ఫస్ట్ టైం ఇట్లా ఫ్రేమ్ తీసి కింద పెట్టడం, ఎప్పుడు కూడా నేను ఇట్లా ఫ్రేమ్ అయితే కింద పెట్టలేదండి. ఇంకా అవతలైతే సన్ఫ్లవర్ డిజైన్ ఇంకా కంప్లీట్ చేయలేదు, దానికైతే నేను కొంచెము మైండ్ అనేది దగ్గర పెట్టి వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇంకొంచెం డిఫరెంట్గా, ఓన్లీ ఇలాగే కాదు ఇంకొంచెం డిఫరెంట్గా చెయ్యాలి, ఏదో కొత్తగా చెయ్యాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. సరే ఓకే అని చెప్పేసి ఆ మిషన్ మీద ఆ సన్ఫ్లవర్ అనేది అంతే ఉంది, కింద అంతా రోతగా ఉంది కదా. అసలు ఇంకా క్లాత్ చెప్పాలి, ఆ క్లాత్ అనేది ఎంత పాడు చేసేసాను ఏంటి అనేది. సో ఫైనల్గా మీకైతే మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆ కట్ వర్క్స్ అన్నీ వేసిన తర్వాత ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ చేసి, రెండో హ్యాండ్ ఒక కలర్లో సగమే వేసేసి ఇంకా నాకు అయితే ఇంకా ఓపిక లేక ఇంకా పడిపోయామన్నమాట. సో నాకు ఇంత ఓపిక రావడానికి కట్ వర్క్స్ ఇవన్నీ మీకు చూపించడానికి మెయిన్ రీజన్ అయితే జయ మేడం అయితే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కట్ వర్క్ ఇట్లా వస్తుంది, ఈ కట్ వర్క్ ఇలా వస్తుంది, ఇది వేస్తే బాగుంటుంది. అసలు నిజంగా మేడం ఓపిక మెచ్చుకోవాలండి. అంత బాగా ప్రతిదీ కస్టమైజ్ చేయడము, మనం కొత్తగా ఎలా చేయాలి అని ఆలోచించడము, ఇవన్నీ కూడా అసలు చాలా చాలా బాగా అయితే చేశారు. నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా 1550 నుంచి 1559 వరకు కట్ వర్క్స్ అండ్ 3D ఫ్లవర్స్, ఈ మొత్తం కూడా మనకి జయ మేడం ఆఫర్లో ఇవ్వబోతున్నారు. ఇవి వచ్చేసి July 11 నుంచి July 18 వరకు మనకి ఈ ఆఫర్ 51 రూపీస్తో ఈ 10 డిజైన్స్ మన వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉండబోతున్నాయి అనమాట. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ 1 వీక్లో పర్చేస్ చేసి, మీరు పర్చేస్ చేసిన ఆర్డర్ ఐడి జయ మేడంకి వాట్సాప్ చేసినట్లయితే అందులో ఒక 5గురిని సెలెక్ట్ చేసి గివ్ అవే రూపంలో అయితే ఒక సాల్డరింగ్ మిషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో మీకైతే ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, జయ మేడం కష్టం అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.